కాలం నిర్ణయించాల్సిన విషయం తప్ప దాని ఏం లేదు. నాతో ఎవరైనా సరే నాతో ఘర్షణ పడదు. నాకు భాగ్యరావు ప్రశ్నించాడు ఒక ఆయన. భాగ్యరావుతో మాతో పనిచేసిన తెలంగాణ మిత్రులు గారు కలిసాడు. ముగ్గురు కలిసేలా నేను ఆఫీస్లో మాట్లాడితే భాగ్యరావుతో మాట్లాడుకున్నారు. భాగ్యరావు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు అడిగాడు. భాగ్యరావు ఏ స్టేజ్ అన్నాడు. వినయ్ కుమార్తో పనిచేయడం అంటే పచ్చాకు పండు ఆకు ఎండాకని అంటే 3 ఆకులు ఉంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు అని అడిగాడు. పచ్చాకంటే గట్టిగా ఉంటుందంట, పండాకంటే ఎప్పుడైనా ఎండిపోతాల్సి సిద్ధంగా ఉండదంట, ఎండాకంటే ఎప్పుడైనా ఎండిపోవచ్చంట. వినయ్ కుమార్ పనిలో నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అంటే పచ్చాకన్నా అని చెప్పాడు. నేను ఎప్పుడు పచ్చాకన్నా అని చెప్పాడు. అంటే ఒక ప్రాసెస్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాత మనకి ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. ఇట్లాంటి ఒక ఉద్యమంలో భావజాలపరమైనటువంటి ఐక్యత ఉండాలి తప్ప వ్యక్తిగతమైన అంశాలకి ప్రాముఖ్యత ఇస్తే మనం నష్టపోతాం. అనేక మంది మిత్రులు ఈ రోజున చాలామంది దళిత మహాసభలో పనిచేసిన క్రాంతి గారు కానీ ఇంకా చాలామంది వేదిక మీద చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దళిత ఉద్యమంలో కొనసాగింపుగా డిగ్రీ పనిచేస్తే తప్ప అదేదో వేరుపడి కాదు. కత్తిపద్మరావు గారి లాంటి నాయకుడు చేయాల్సిన పని చేయని కారణంగా కార్యకర్తలను పోషించాలనే ఒక కోపంతో కార్యకర్తలు పోషించాలి, కార్యకర్తలు నిలబెట్టాలి, చచ్చిపోయిన సమాధానం కట్టుకోవడం లేపరు ఆ పద్ధతులు మారాలని సాధారణ కార్యకర్తలు ఎక్కడికక్కడ నాయకులు తయారు, అనేక మంది నాయకులు తయారయ్యారు. నేను డీబీఎఫ్లో 2 రోజులు నిద్రపోయిన అనారోగ్య పాలైన డీబీఎఫ్ అనే కాన్సెప్ట్ నడిచిన దానికి వీలుగా ఆర్గనైజేషన్ మలిచాం. దానికి ప్రధానంగా సోదర శక్తులు అనేక మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకాష్ ఒక ఉద్యమ క్రమంలో ఎదిగినటువంటి ఒక నాయకుడు. ఉరికినే ఆకాశంలో గాలికి పెట్టాడు కాదు, దానికి ఆయన స్వయం కృషి, కమిట్మెంట్, డిటర్మినేషన్, ఆయన సంకల్పాలు ఉన్నాయి. ఆయన చేసిన కృషి చాలా శ్లాఘనీయమైంది, అభినందనీయమైంది. వారి కుటుంబ సభ్యులకి ఇంత త్వరగా ప్రకాష్ చనిపోవడం బాధాకరం తెలియజేస్తూ ఆయన చచ్చిపోయింది ఆయన కుటుంబానికి కాదు దళిత బహుజన ఉద్యమంలో కూడా ఆయన సహభాగస్వామ్యం ఉంటూ అనేక కార్యక్రమాలు చేశాడు. ఇటీవల కాలంలో గుంటూరు కేంద్రంగా 2-3 సంవత్సరాలుగా మాతో దూరంగా ఉంటూ అనేక కార్యక్రమాలు పాల్గొన్నాడు. నేను అనుకున్న ప్రకాష్లో చాలా ఆవేదన అంటే యాంగ్జైటీగా ఉన్నాడు. ఎందుకు ఇంత యాంగ్జైటీగా ఉన్నాడు అర్థం కాల. యాంగ్జైటీ ఈజ్ ఆల్సో డిజార్డర్. గుర్తుపెట్టుకుని మిత్రులు, యాంగ్జైటీ ఆల్సో డిజార్డర్. యాంగ్జైటీ పడవద్దు ఎవరు కూడా. వాళ్ళు ఎవరు రికగ్నైజ్ చేసినా రికగ్నైజ్ చేయాలి. మన మిషన్తో మనం పనిచేయాలి, మన మిషన్ ఓరియంటేషన్తో పనిచేయాలి తప్ప యాంగ్జైటీతో పనిచేయడం అనేది సరైన పద్ధతి కాదు. యాంగ్జైటీ డిజార్డర్ మనకు ఉంటూ యాంగ్జైటీ ఆల్సో డిజార్డర్. ఈ సోషల్ మీడియా కాంటెక్స్ట్ వచ్చిన తర్వాత మనలో యాంగ్జైటీ పెరిగింది, అది తగ్గించుకోవాలి. మనం ఒక మిషన్ తోటి సమాజం లిబరేట్ కావాలనేటువంటి కోరికతో పనిచేస్తాను. నేను ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. దళిత బహుజన పెట్టినప్పుడు నేను అనుకున్నాను, దళిత బహుజన పెట్టి నాయకత్వం అనేది అస్పృశ్యత అనుభవించిన వాళ్ళ చేతిలో ఉండాలి. దళిత ఉద్యమం అస్పృశ్యత అనుభవించిన వాళ్ళు భాగ్యరావు చెప్పాడు. ఎవరు డీబీఎఫ్ లేదు, ఫేస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ డీబీఎఫ్ భాగ్యరావే. నేను కాన్సెప్చువల్ ఆర్గనైజర్ని, బట్ ద లీడర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇస్ శంకర్. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో భాగ్యరావు, ప్రకాష్, అనేక మంది ఈ రోజున దుర్గాప్రసాద్. అంటే ఎవరైతే విక్టిమైజ్డ్ సొసైటీలో ఉండి ఎవరైతే సిస్టంలో అనుభవించారో, అవమానాలు పడ్డారో, ఇక విల్సన్ రాజు ఇక్కడ ఉన్నాడు, విల్సన్ రాజు అనేవాడు అనేక గ్రామాల నుంచి నాయకులు సృష్టించబడ్డారు. అనేక మంది మన మత్తయ్య హచ్చు మత్తయ్య గుంటూరు రూరల్ అధ్యక్షుడు ఉన్నాడు మొదట్లో. ఇట్లా చాలా మంది నేను చెప్తే అన్ని మండలాల నుంచి లీడర్షిప్. మాలామాది ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజుల్లో మాలామాదిగల్ని కలిపి ఏకతాటిపై దళిత కమ్యూనిటీ ఒక కల్చర్ అని ఆర్గనైజ్డ్గా నడిపినటువంటి ఒకే ఒక సంస్థ, ఒక ఉద్యమం, ఒక అద్భుతమైనటువంటి సామాజిక రాజకీయ చైతన్య ఉద్యమం దళిత బహుజన. అందులో పనిచేస్తానికి సిద్ధపడ్డటువంటి, పనిచేసి జీవితాలు కోల్పోయే జీవితాలు కొద్దిగా మలుపు చేస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రకాష్ వారసులుగా ప్రకటిస్తూ ప్రకాష్ని మన సర్వంగా గుర్తు చేసుకునే అవకాశం కల్పించినటువంటి గుంటూరు నగర, జిల్లా, రాష్ట్ర దళిత బహుజన సంఘాల నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ప్రకాష్, జోహార్ పగడ ప్రకాష్. థ్యాంక్ యూ. వినయానికి ధన్యవాదాలు. తర్వాత వైకే గారిని